అందరికీ నా నమస్కారం. ఒక సామాన్యుడిగా, ప్రజాస్వామ్య గొంతుగా, భారతదేశ పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముడిపడి ఉన్న అనేక అంతర్గత అంశాల గురించి, అంతర్గత మూలాల గురించి కూలంకుషంగా ప్రజలకు తెలియజేయడం, అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వానికి చేరవేయడమే మా ముఖ్య ఉద్దేశం. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత ఎలక్షన్లో 4-5 నెలల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాజయం, ఓటమి పాలయ్యారు. ఆ ఓటమిలో ఆయన కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. ఆ ఓటమిని ఆయన జీర్ణించుకోలేక కావచ్చు, యాక్సెప్ట్ చేయకుండా పోవడం వల్ల కావచ్చు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, ట్యాంపరింగ్ చేయవచ్చు అని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఆయన ఒక పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అదేమిటంటే, గతంలో 2019 ఎలక్షన్లో తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ కేవలం 2019 ఎలక్షన్లో 23 సీట్లకే పరిమితం అవ్వడం జరిగింది. అప్పుడు ఆ ఓటమి చేరువలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది, చేయవచ్చు అని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి నేపథ్యంలో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యంలో అవి సరిచూసుకొని సుప్రీంకోర్టు వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా వైఎస్ఆర్సీపీ పిటిషన్ ఏమనేసిందంటే, బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు జరపాలని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ దాఖలు నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏమిటంటే, మీరు గెలిస్తే ఏమి లేనట్టు, ఓడిపోతే ట్యాంపరింగ్ చేయవచ్చా అని ఎలా అంటారు అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే చేశారు, ప్రస్తుతానికి మీరు కూడా ఇలాగే చేస్తున్నారు, ఇది ఎలా సమంజసం అని ఆ పిటిషన్ని పూర్తిగా కొట్టివేయడం జరిగింది. థ్యాంక్ యూ.